వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఈరోజు మనతో సలీం అన్సారీ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఫ్రంట్ ఆఫీస్ లెక్చరర్ అండ్ ది ప్లేస్మెంట్ ఆఫీసర్. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. సార్, హోటల్ మేనేజ్మెంట్లో మీకున్న ఎక్స్పీరియన్స్ కొంచెం మాతో షేర్ చేసుకో. డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ నేను ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట నాకు. అయితే ఇంట్లో ఏమన్నారంటే ఫోటోగ్రఫీ హాబీగా పెట్టుకొని డూ ఎనీ అదర్ జాబ్ అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చిందనమాట. దెన్ ఐ థాట్ అబౌట్ హోటల్ మేనేజ్మెంట్. అంటే హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నా. ఎందుకు సార్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంటే ఎందుకు? చాలా ఉన్నాయి కదా. అవునండి, అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్లో రిసెప్షన్లో కూడా పనిచేయచ్చు అని తెలుసుకున్నా. సో యాక్చువల్లీ నాకు గెస్ట్ తోటి ఇంటరాక్ట్ చేయడం చాలా ఇష్టం. ఓకే, అండ్ నాకు బ్లేజర్ వేసుకొని ఏసీలో పనిచేయడం అనేది చాలా ఇష్టం అనమాట. ఓకే, సో నాకు అది సూటబుల్ అనిపించింది. ఓకే, నా కమ్యూనికేషన్ బాగుందని నాకు నేను నమ్మాను నేను. సో నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ ఆఫీస్లో నేను జాబ్ చేశానండి. నా ఫస్ట్ జాబ్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీసర్. ఓకే, నా ట్రైనింగ్ కూడా ఫ్రంట్ ఆఫీస్లోనే అయింది. సో దెన్ టీచింగ్లోకి వచ్చాను అనమాట. ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. సో అక్కడ 3 years పనిచేసిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ఖతార్. నా ఖతార్లో క్యాషియర్ కమ్ రిసెప్షనిస్ట్ అనే పొజిషన్ వచ్చింది. అండ్ దాని తర్వాత నైట్ ఆడిటర్గా కూడా పనిచేశాను అదే హోటల్లో. సో నైట్ ఆడిటర్ చేసిన తర్వాత డ్యూ టు కోవిడ్ అండ్ ఐ వాజ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ. దెన్ మళ్ళీ రిటర్న్ వచ్చి కాగ్నోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మళ్ళీ ఫ్రంట్ ఆఫీస్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. సో అక్కడ 1 year పనిచేసిన తర్వాత దెన్ అగైన్ ఐమ్ బ్యాక్ టు ద ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ హోటల్స్. ఈవెన్ నా కాలేజ్ ఏదైతే ఉందో కత్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, వాళ్ళకే అటాచ్డ్ ఒక హోటల్ ఉందన్నమాట. స్టిల్ ఇట్స్ దేర్ ఇన్ సోమాజిగూడ. సో కత్రియా హోటల్ అండ్ టవర్స్లో నేను వర్క్ చేశాను. సార్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఇంటర్వ్యూస్కి అయితే మనం పక్కా అటెండ్ అవ్వాల్సిందే. సో ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ప్రజెంట్ చేయాలంటారు సార్ ఇంటర్వ్యూస్ని? ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్. ఓకే, చాలామంది దగ్గర ఇది ఉండదు. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ మనం దేన్ని ప్రమోట్ చేస్తున్నాం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వేరే స్ట్రీమ్ నుంచి వచ్చామంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. బట్ మనం హోటల్కి సంబంధించిన పొజిషన్స్ కోసం వెళ్తున్నాం. సో డెఫినెట్లీ ఏ హోటల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నామో ఆ హోటల్ గురించి తెలుసుకొని వెళ్ళాలి ఫస్ట్. సో అది ఎప్పటి నుంచి ఉంది, అది ఏ చైన్ కిందకి వస్తుంది, సో దాని ఓనర్ ఎవరు అండ్ దాని హిస్టరీ ఏంటి తెలుసుకోవాలి. అండ్ దాని తర్వాత హోటల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే బేసిక్స్ అంతా తెలిసి ఉండాలన్నమాట. అండ్ మనల్ని మనం ఎట్లా ప్రజెంట్ చేసుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, అండ్ దెన్ హౌ టు సే ఎస్, హౌ టు సే నో. ఇవన్నీ యాక్చువల్ ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తాం మేము. అంటే ఫైనల్ ఇయర్ అయిపోయే ముందు మేము ట్రైన్ చేస్తామన్నమాట. ఓకే, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి, అండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇవ్వాలి, శాలరీని ఎట్లా నెగోషియేట్ చేసుకోవాలి, ఇవన్నీ ట్రైన్ చేస్తాం. సో కాలేజ్కి అటెండ్ అవ్వడం ఫస్ట్ మెయిన్ థింగ్ అని చెప్తాను నేను. సో కాలేజ్ అటెండ్ అయితే మీకు 90% జాబ్ మీరు క్రాక్ చేసినట్టే. ఆ 10% ఏముంటుందంటే వెదర్ దట్ హోటల్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ ఆర్ నాట్. ఒక్కోసారి ఏముంటుందంటే ఆ పొజిషన్కి మనం సెట్ అవ్వకపోవచ్చు. అన్నిట్లో మనం సెట్ అవుతాం అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఒక్కొక్కసారి మనము ఆ పొజిషన్కి మనం సెట్ అవ్వకపోవచ్చు, ఇంకా బెటర్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉండొచ్చు. సో ఇదంతా తెలిసి మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే ఈవెన్ దో ఇఫ్ వీఆర్ నాట్ సెలెక్టెడ్ వీ విల్ బీ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఫర్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్లు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాము, కాన్ఫిడెంట్గా చెప్తాం సార్. కొన్నిసార్లు ఎక్కడో మిస్ అవ్వచ్చు. సో జాబ్స్ మేబీ రాకపోవచ్చు. సో మనం ఓన్గా కెఫేస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి స్టార్ట్ చేయాలి అని అనుకుంటాం. బట్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది కొంతమందికి తెలియకపోవచ్చు. సో మీరిచ్చే సజెషన్స్ ఏంటి సార్? మన దగ్గర జీరో నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ మనకు ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఓకే, అది ఒక ఐడియా. సో ఫ్రాంచైజ్కి కూడా నేను ఛార్జ్ పే చేసుకోలేను అంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి హోటల్ మేనేజ్మెంట్లో కాస్టింగ్ ఏంటో నేర్చుకుంటాం మనం. ఓకే, దాని తర్వాత ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేయాలో నేర్చుకుంటాం. ఓకే, ఎంప్లాయీ రిటెన్షన్ నేర్చుకుంటాం. ఓకే, ఎంప్లాయీని ఎలా మనము వెల్ఫేర్ చూసుకోవాలి అనేది కూడా నేర్చుకుంటాం అనమాట. ఫస్ట్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ మూతపడడానికి రీజన్ ఏంటంటే ఒక షెఫ్ని హైర్ చేస్తున్నారు, వాడు ఒక 3-4 months పని చేస్తాడు, సడన్గా వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, వీఆర్ డిపెండింగ్ ఆన్ హిమ్. సో అలా కాకుండా మన ఏదైనా బిజినెస్ చేస్తుంటే వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్. మనకు కూడా ఆ స్కిల్స్ వచ్చి ఉండాలి.
లైక్ మీ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నీలోఫర్ కెఫే ఉంది, బాబురావు గారు వితౌట్ ఎనీ డిగ్రీ, వితౌట్ ఎనీ హోటల్ మేనేజ్మెంట్, నౌ హీ ఈస్ రూలింగ్ హైదరాబాద్. అవును, హైదరాబాద్లో ఉన్న కెఫేస్ని రూల్ చేస్తున్నారు. డెఫినెట్గా. సో అదే ప్యాషన్ ఉండాలండి డెఫినెట్లీ. అయితే అందరూ చేయట్లేదు చూడండి, అలా చేయలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్. సో వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది డెఫినెట్లీ. సో జాబ్ రాకపోతే డెఫినెట్లీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి క్లాసెస్ విని అండ్ దెన్ మనం ఎట్లా స్టార్ట్అప్ చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో లొకేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది, కాస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది, కాంపిటీషన్, టార్గెట్ మార్కెట్, ఇట్లాంటి చాలా సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి మీద అవగాహన ఉంటే డెఫినెట్లీ మనం ఓపెన్ చేయొచ్చు. 99% మనం ఫెయిల్ అవ్వము అనే ఒక గ్యారంటీ అనేది అయితే ఉంటుంది. సో ఇండియాలోనే టాప్ 5 ఆర్ టాప్ 10 కాలేజెస్ ఏవి బెస్ట్ అంటారు? ఇండియాలో మోస్ట్లీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ టాప్లో ఉన్నాయండి. ఐహెచ్ఎం కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి న్యూఢిల్లీలో ఉన్నాయి, ముంబై, ఓకే, ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉంది. సో ఐహెచ్ఎంకి సంబంధించిన ఏ కాలేజ్ అయినా టాప్ కాలేజెస్ అనే చెప్తాం. ఓకే. అండ్ మన హైదరాబాద్కి వచ్చేసరికి, తెలంగాణలో హైదరాబాద్ వచ్చేసరికి ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ కూడా కొన్ని టాప్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, రీజెన్సీ కాలేజ్ ఉంది, సన్ ఇంటర్నేషనల్, అండ్ మనకు సిఐ అని ఒక కాలేజ్ ఉంది. సో వీళ్ళందరూ చాలా ప్యాషనేట్గా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నడిపిస్తారు అన్నమాట. సో ఈ కాలేజెస్లో మనం జాయిన్ అయితే మన కెరీర్ బెస్ట్ ఉంటుందని చెప్పచ్చు. సో మీరు ఎంతో మంది స్టూడెంట్స్కి చదువు చెప్తూ ఉంటారు, సో చాలా మందిని చూస్తూ ఉంటారు. అందులో మీకు బెస్ట్ అనిపించిన స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా సార్? బెస్ట్ స్టోరీస్ అంటే యాక్చువల్లీ హోటల్లో వర్క్ చేసినప్పుడు బెస్ట్ స్టోరీస్ ఉంటాయండి. అండ్ ఈవెన్ లైక్ కాలేజ్లో కూడా చాలా మంచి మంచి మెమొరీస్ అనేవి ఉంటాయి. యాక్చువల్లీ టీచింగ్ని ఇష్టపడడానికి ఒక రీజన్ ఏంటంటే ఆ స్టూడెంట్ లెక్చరర్ బాండ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్. ఎందుకంటే మీరు చూసుకుంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కాలేజ్కి వస్తారు, ఎక్కువ టైం నిజంగా కాలేజ్కి ఎవరైతే వస్తారో వాళ్ళు కాలేజ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఓకే, ఫ్రెండ్స్తో అయ్యిండొచ్చు లేదా లెక్చరర్స్తో అయ్యిండొచ్చు. తర్వాత ఇంటికి వెళ్తారు, పని చేసుకొని నిద్రపోతారు. ఓకే, సో కాలేజ్లో మంచి మంచి మెమొరీస్ అంటే ఒకరోజు నా స్టూడెంట్ ఒకతను, నేను డెమో క్లాస్ తీసుకోవడం జరిగింది. సో వెదర్ ఐఎమ్ సెలెక్టర్ ఆర్ నాట్ నాకే తెలియదు, తనకు కూడా తెలియదు అనమాట. సో తను నెక్స్ట్ డే నన్ను చూసి ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చాడు అనమాట. ఎనీథింగ్ స్పెషల్ అని అడిగితే, సార్ మీరు సెలెక్ట్ అవ్వాలని, మా క్లాస్కి రావాలని నేను దేవుడిని మొక్కుకున్నాను సార్ అని చెప్పి నాకు ప్రసాదం ఇచ్చాడు అనమాట. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ అని చెప్తా. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను స్టూడెంట్స్ తోటి టూర్స్ వెళ్ళినవి కూడా ఉన్నాయి అనమాట. పర్సనల్గా స్టూడెంట్స్ తోటి మేము టూర్ వెళ్తూ ఉంటాం, ఈవెన్ కాలేజ్ కూడా టూర్స్కి తీసుకెళ్తూ ఉంటాం అనమాట. సో అన్ని బెస్ట్ మెమొరీస్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఎవరైనా పెద్ద పెద్ద హోటల్స్లో కానివ్వండి వాళ్ళలో వర్క్ చేస్తున్నారా? డెఫినెట్లీ చేస్తున్నారండి. నా స్టూడెంట్స్ మాల్టాలో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, అండ్ దుబాయ్లో ఉన్నారు, ఓకే, అండ్ అబుదాబిలో వర్క్ చేస్తున్నారు, మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఓకే, ఒక స్టూడెంట్ అయితే బార్టెండింగ్లోనే మంచి రెప్యుటేషన్ తోటి పనిచేస్తున్నాడు అనమాట. సో దిస్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పి ఫీల్ అవుతాను. హోటల్ మేనేజ్మెంట్ని కెరియర్గా తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామంటారా? 100% అండి. ఏ కోర్స్ తీసుకున్నా సరే మనం కెరీర్లో సక్సెస్ అవుతాం. ఎప్పుడంటే మనకు డెడికేషన్ ఉండాలి, నేర్చుకోవాలనే ఎంతూజియాజం ఉండాలి, అండ్ ఫోకస్ చేయాలి మనం. సో ఫోకస్ లేకుండా మీరు ఏ కోర్స్ చేసినా దెర్ ఈస్ నో యూజ్. మెడిసిన్ చేసి అందరూ డాక్టర్ అవ్వట్లేదండి. ఓకే, ఎంబీబీఎస్ కాకుండా ఈ ఇంజనీరింగ్ చేసి కూడా ఇంజనీర్లు అవ్వట్లేదు అందరూ. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఎదుర్కొంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక 10 years బ్యాక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలో సగం మంది వచ్చి రిసెప్షన్లో పార్ట్ టైం జాబ్ చేసుకున్నారు. వెన్ ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్, రిసెప్షన్లో నాతో పాటు ఇంజనీర్ స్టూడెంట్ నించునేవాడు అనమాట. సో అట్లాంటి పరిస్థితి ఉంది. సో డెడికేటెడ్గా పనిచేస్తే ఎక్కడైనా మనం సక్సెస్ చూడొచ్చు. హోటల్ మేనేజ్మెంట్లో ఎస్పెషల్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, అండ్ శాలరీస్ లో లెవెల్ నుంచి 5 lakhs 10 lakhs వరకు కూడా మనకు శాలరీస్ ఉన్నాయి. సో నథింగ్ టు వరీ. ఓన్లీ థింగ్ మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి లెక్చరర్ తోటి అసోసియేట్ అయి ఉండండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, బుక్స్ రిఫర్ చేయండి. అండ్ ఏదో జస్ట్ ఎవరో చెప్పారు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే లక్షలు సంపాదిస్తామంటే రాదు. ఓకే, జాబ్ వస్తుంది అంతే. జాబ్ 15,000 to 25,000 జాబ్ ఎవరైనా ఇప్పించగలుగుతారు. ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ కూడా ఉంది, ఎవరో ఇప్పించాల్సిన అవసరం కూడా లేదు, అవైలబిలిటీ ఉంది హోటల్స్లో.
సో బెటర్ కావాలి అనుకుంటే బెటర్ హార్డ్ వర్క్ చేయాలి. ఓకే.